హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాహిద్ ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటంటే ఒక కొత్త రోబోట్ తయారు చేశాను. దీని పేరు పర్సనల్ అసిస్టెంట్ రోబోట్. దీనివల్ల యూజెస్ ఏంటంటే ఇది పేషెంట్కి యూజ్ అవుతుంది అనమాట. ఎలా అంటే పేషెంట్ లెగలేడు కాబట్టి అతనికి ఒక ఫోన్ ఇస్తాం. ఫోన్ ద్వారా దీన్ని కంట్రోల్ చేస్తారనమాట. ఎలా అంటే దీనికి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఫ్రంట్ గ్రిప్పర్ ద్వారా ఒక వాటర్ బాటిల్ని హోల్డ్ చేసుకుని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకెళ్తుంది. అది అక్కడ వాటర్ బాటిల్ బదులు ఒక చెక్కది తయారు చేసి పెట్టాం. దీన్ని ట్రే అని కూడా అనొచ్చు. ఇది ఏం చేస్తుందంటే ఇదిగోండి ఇలా సీడీ లాగా ఫ్రంట్ అలా వచ్చి దాని మీద ఏదైనా ఫుడ్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఉంచి ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి క్యారీ చేసుకుని పేషెంట్స్కి ఇస్తుంది. దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే పేషెంటే కంట్రోల్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఏంటంటే వాటర్ స్ప్రే. దీనివల్ల యూజ్ ఏంటంటే ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అలాంటివి జరిగినప్పుడు వాటర్ స్ప్రే చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఎలాంటి ఫీచర్ అంటే లాస్ట్ టైం నేను ఫైర్ ఫైటింగ్ రోబోట్ అనే రోబోట్ తయారు చేశాను. దాంట్లోది సేమ్ ఫీచర్ దీంట్లో పెట్టానన్నమాట. ఈ విధంగా ఇది వర్క్ అవుతుంది. దీన్ని టోటల్గా ఫోన్తోనే కంట్రోల్ చేస్తాం. దీన్ని ESP32 క్యామ్ అంటారు. ఇదిగోండి ఈ విధంగా యాప్ ద్వారా కంట్రోల్ చేస్తూ క్యామ్ అనేది చూసుకోవచ్చు. 360 డిగ్రీస్ తిరుగుతుంది, పైకి కిందికి లెఫ్ట్ రైట్ అన్ని విధాలుగా తిరుగుతుంది. మీరు చూసుకోవచ్చు స్క్రీన్లో. అండ్ ఒక్కొక్క బటన్ ఒక్కొక్క ఫీచర్ని చూపిస్తుంది. అక్కడ ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అలా అన్ని బటన్స్ అన్నీ యూజ్ అవుతుంది. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అలా ఒక్కొక్క బటన్ ఒక్కొక్క దానికి యూజ్ అవుతుంది. గ్రిప్పర్ ఇప్పుడు హోల్డర్, ఇదిగోండి వాటర్ స్ప్రే చేసేది, ఇదిగోండి ఆబ్జెక్ట్ని అలా గ్రిప్ చేసుకుని మనకి ఇవ్వడానికి ఇస్తుంది. నెక్స్ట్ ఫీచర్ ఫ్రెండ్స్ మాపింగ్ చేయడానికి. ఎలా అంటే అది మనకి ఫైర్ ఫైటింగ్ రోబోట్లో వాటర్ స్ప్రే చేయడానికి ఇచ్చాం కదా, సేమ్ దీనికి కూడా అదే ఫీచర్ పెట్టాం కాబట్టి వాటర్ ఎలాగో స్ప్రే చేస్తుంది కాబట్టి ఆ వాటర్ ద్వారానే ఇది మాపింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. కింద రోలర్ పెట్టాం, అది ఎక్కడ వాటర్ ఉంటుందో ఆ వాటర్తో డస్ట్ని కూడా లాక్కొని తీసుకెళ్ళిపోతుంది. ఈ విధంగా మీరు చూడొచ్చు. ఈ విధంగా అన్ని ఫీచర్స్ దీనికి యాడ్ చేసాం. నెక్స్ట్ DC ఫ్యాన్స్. దీని కూలింగ్ ఫ్యాన్స్ కూడా అనొచ్చు. ఇది ఏంటంటే ఇంత సిస్టమ్ పెట్టాం కాబట్టి అది హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని కూల్ చేయడానికి 4 ఫ్యాన్స్ పెట్టాం. ఈ టేప్ 2 ఆ టేప్ 2. ఆన్ చేయడానికి దీనికి స్విచ్చెస్ కూడా పెట్టాం. ఇదిగోండి బటన్స్. ఆన్ చేస్తే ఆన్, ఆఫ్ చేస్తే ఆఫ్. అలా ఈ విధంగా యూజ్ అవుతుంది. ఈ టేప్ కూడా ఇంకా 2 ఫ్యాన్స్ పెట్టాం. బ్యాటరీ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే రోబోట్కి ఛార్జింగ్ ఎంత ఉంది, ఇది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అని చూసుకోవచ్చు. ఇదిగోండి 69 ఛార్జింగ్ ఉంది, 12V బ్యాటరీస్. ఇది టోటల్గా ఇది యాప్. దీన్ని MIT అనే వెబ్సైట్లో డిజైన్ చేశాను. అసలు ఫస్ట్ దీన్ని ఎలా స్టార్ట్ చేస్తారో చూద్దాం. ఇదిగోండి ఫస్ట్ స్విచ్ మోటార్ రివర్స్ ఆన్ అవ్వడానికి, నెక్స్ట్ ఆర్డినో మెగా ఆన్ అవ్వడానికి, నెక్స్ట్ స్విచ్ కెమెరా ఆన్ అవ్వడానికి. ఈ 3 స్విచ్లు 3 మెయిన్ చిప్స్ ఆన్ అవ్వడానికి పెట్టాను. ఇదిగోండి ఫస్ట్ స్విచ్ మోటార్ రివర్స్కి, సెకండ్ స్విచ్ ఆర్డినోకి, థర్డ్ స్విచ్ కెమెరాకి.
అలా అన్ని స్విచ్చెస్ అన్ని చిప్స్ ఆన్ అవుతుంది. దీనికి స్పీకర్స్ కూడా పెట్టాను ఫ్రెండ్స్, దీనిలో సాంగ్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ దీని బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి 12 వోల్ట్ బ్యాటరీ, పెద్ద బ్యాటరీ ఒకటి పెట్టేసి లిథియం బ్యాటరీ చిన్న చిన్నవి మొత్తం సిరీస్లో కనెక్ట్ చేసి 12 వోల్ట్ బ్యాటరీ డిజైన్ చేశాను. నెక్స్ట్ వాటర్ ట్యాంక్ ఇది, దీంట్లో వాటర్ 3-5 లీటర్స్ సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా వాటర్ అనేది స్ప్రే చేయొచ్చు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు. ఈ విధంగా ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు 80% ఉంది ఛార్జింగ్. నెక్స్ట్ ఇది స్పీకర్స్ ఎలా సాంగ్స్ వస్తాయి అన్నీ చూద్దాం. ఈ విధంగా దీన్ని ఇలా డిజైన్ చేశాను. ఈ విధంగా ఇలా సాంగ్స్ కూడా వినొచ్చు, దీన్ని కంట్రోల్ చేయొచ్చు, కెమెరా ద్వారా అన్నీ ఎలా వస్తుందో చూడొచ్చు. ఇదిగోండి ఈ విధంగా దీన్ని ఛార్జింగ్ కూడా పెట్టచ్చు 12 వోల్ట్ ఛార్జర్తో. అక్కడ 2 పోర్ట్స్ ఎందుకు పెట్టానంటే 2 వేరు బ్యాటరీస్ పెట్టాను కాబట్టి అలా పెట్టాను. కాసేపు దీనికి ఛార్జింగ్ పెడితే కాసేపు దానికి ఛార్జింగ్ పెట్టచ్చు. ఈ విధంగా ఇలా డిజైన్ చేశాను ఫ్రెండ్స్. చాలా ఫీచర్స్ ఉన్నాయి దీనికి. ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఆర్పడానికి, మళ్ళీ ఫుడ్స్ తేయడానికి, సాంగ్స్ వినడానికి, అలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మాపింగ్ చేయడానికి కూడా ఉంది. కెమెరా కూడా 360 డిగ్రీస్ తిరుగుతుంది. ఇదిగోండి యాప్ ఎలా ఉంటుంది. ఇదిగోండి ఒక్కొక్క బటన్ ఒక్కొక్కటి కంట్రోల్ అవుతుంది, చూసారు కదా. ఈ విధంగా అలా కంట్రోల్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి నెట్ అవసరం లేదు, ఆటోమేటిక్గా కనెక్ట్ చేసుకొని కంట్రోల్ చేయొచ్చు. చాలా ఈజీగా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇదిగోండి ట్రే, ఫుడ్ని తీసుకెళ్ళడానికి గ్రిప్పర్. ఇది యూస్ చేసి ఫస్ట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది, యూస్ చేసి అలవాటు అయిపోతుంది. ఇదిగోండి స్ప్రే చేయడానికి ఇలా. ఇదిగోండి ఇక్కడ వాటర్ వస్తున్నాయి కదా, ఆ వాటర్ ద్వారా మాపింగ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎలా యూజ్ అవుతుంది. లాస్ట్గా ఈసారి కూడా మీకు ఇది ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ఎలా తీసుకెళ్లాలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఇది ఎలా తయారు చేస్తున్నా ఇవన్నీ ఈ వీడియోలో ఇంకా చూపిస్తాను చూడండి, ఎండ్ దాకా చూడండి. ఇది 3 వీక్స్ కూర్చొని చేసాం ఇది. 5, 4, 3, 2, 1, go.